తిరుమల శ్రీవారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయం మొత్తాన్ని శుభ్రపరిచారు సిబ్బంది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం గుడి మొత్తాన్ని శుభ్రపరిచి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ నెల 16 నుంచి తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఆనవాయితీ ప్రకారం ఈ రోజు జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో టీటీడీ చైర్మన్, ఈవో సహా సిబ్బంది మొత్తం పాల్గొన్నారు. పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి పదార్థాల మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూసి తర్వాత నీటితో శుభ్రం చేశారు. తిరుమంజనం జరిగినంతసేపు భక్తుల క్యూ లైన్స్ ను, సేవలను ఆపేశారు. తర్వాత ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతించారు. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 4 సార్లు చేసుకుంటాము. ఆదివార ఆస్థానము, ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఈ ఉత్సవాలకి ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే కార్యక్రమాన్ని మనం చేపడతాము. దాని ఉద్దేశం ఏంటంటే ఆలయాన్ని శుద్ధి చేసుకోవడం. ఆలయాన్ని శుద్ధి చేసుకుని క్రిమికీటకాదులు కూడా ఏమీ రాకుండా ఉండటానికి పరిమళాన్ని, అక్కడ మూలికలతో తయారు చేసిన పేస్ట్ని కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఆలయం శుద్ధిగా ఉండటమే కాకుండా ఏ విధమైన క్రిమికీటకాదులు కూడా అక్కడ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు, మిగతా వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని చక్కగా నిర్వహించారు. ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి ఆలయంలో ఏటా 4 సార్లు కోయిల్ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఆదివార ఆస్థానం పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలిసి తెలియక జరిగే పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికో సైంటిఫిక్ రీజన్ కూడా చెబుతారు అర్చకులు. శ్రీవారి ఆలయం లోపలి గోడలకు ఎండ తగిలే అవకాశం లేదు. అక్కడ క్రిమికీటకాలు, అతర ఫంక్స్లు పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ లేపనంతో వాటిని నిర్మూలించవచ్చన్నది లాజిక్.